గత 13వ తేదీన అమర్ అనే కుర్రాడిని అతి దారుణంగా చంపారు. మరి ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు. మరి అమర్ని చాలా కిరాతకంగా అలా చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి 100కు 100% న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తామన్నారు. మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనకి ఇన్ఫామ్ కూడా చేస్తామని చెప్పారు. మరి ఇన్ఫామ్ చేయకుండానే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ప్రెస్ నోట్లో మొత్తం 12 మంది ముద్దాయిల కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి మీసాల విజయలక్ష్మి, తను ప్రథమ ముద్దాయి. అలాగే ఏటూగా మీసాల బాలకృష్ణ, అలాగే కోరిబుల్లి జ్యోతి కిరణ్, అలాగే దాసరి జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, కందుకూరి వేణు, కందుకూరి ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే 2 మైనర్స్ కూడా అందులో ఉన్నారు. సుధీర్, రూపేష్ అని చెప్పి 2 మైనర్స్ కూడా ఉండడం జరిగింది. మరి పోలీసు వారు 11 మందిని వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళ ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది. మరి 11 మందిని, అలాగే అందులో కొన్ని కార్లను, అలాగే కొన్ని వెహికల్స్ని కూడా వాళ్ళు సీజ్ చేసామని చెప్పారు. అందులో మరి టోటల్గా